వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ పుండరీకాక్షుడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ నియోజకవర్గం రాజకీయాలే వేరు. అసలు ఆ నియోజకవర్గం ఏమిటి, అక్కడ రాజకీయాలు ఏంటి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గం పేరు చెప్పగానే ఎక్కడా లేని రాజకీయాలంతా కూడా ఇక్కడే జరుగుతుంటాయంటారు అక్కడ ప్రజలు. శత్రులంతా కలిసి రాత్రికి రాత్రి మిత్రులైపోతారు. తెల్లారేసరికి అవతల వ్యక్తిని ఓడిస్తుంటారు. ఇక్కడ ఇటువంటి రాజకీయాలు కొత్త ఏమీ కాదు. ఇక 2024 పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విజయడంకా మోగించింది. ఈ నేపథ్యంలో తాడేపల్లి సీట్ను కూటమి నేతలు జనసేనకు కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ అలియాస్ బాహుబలిని పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో జనసేన బాహుబలి గెలుపొందారు. ఈయన గెలుపుకు ఒక్క కూటమి నేతల వల్లే అనుకుంటే పొరపాటే. బాహుబలి చేసిన దాన ధర్మాల వల్ల కూడా ఈయన గెలిచారని తాడేపల్లిగూడెం ప్రజలు చెబుతున్నారు. ఎక్కడే మొదలైంది అసలైన రాజకీయం. బాహుబలికి దాన ధర్మాలు చేయడమే తెలుసని కొందరు అనుకునేవారు. కానీ ఇప్పుడు బాహుబలికి ఎలాంటి రాజకీయమైనా చేయగల సత్తా ఉందని ఇక్కడ తాడేపల్లిగూడెం ప్రజలైతే భావిస్తున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెంటపాడు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన 8 మంది ఎంపీటీసీలు జనసేన సిద్ధాంతాలకు, బాహుబలి దాన ధర్మాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక్కడే ఉంది అసలైన రాజకీయం. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అలా అనుకుంటే పొరపాటే. అక్కడ ఖాళీ అవుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, కొట్టు సత్యనారాయణ కాంపౌండ్ అని చెప్పకనే చెబుతున్నాయి తాడేపల్లిగూడెం రాజకీయాలు. తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది నేతలు, కార్యకర్తలు సుమారు 25 సంవత్సరాలకు పైగా రాజకీయం చేసిన కొట్టు సత్యనారాయణ ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా కూడా చేయడం జరిగింది. అటువంటి కొట్టు ఇప్పుడు ప్రజలకు, కార్యకర్తలకు నచ్చడం లేదా? అందుకనేమో కొట్టుని మూసేద్దామని ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన పార్టీ, ఇటుగా బీజేపీ పార్టీతో పాటుగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది సెకండరీ స్థాయి నాయకులు, ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బాటగానే చెప్తున్నారు. ఒక పెద్ద మీటింగ్ పెట్టి మొన్న మధ్య వైసీపీకి చెందిన పట్టణ అధ్యక్షుడు మాజీ మంత్రి కొట్టును విమర్శించిన తీరు చూస్తే దీనికి అర్థం పడుతుంది. ఒక్కరొక్కరుగా ముందుకొచ్చి మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇష్టమే, కానీ కొట్టు అంటే మాత్రం కష్టమే అంటున్నారట. కొట్టును మారుస్తారా లేదా మమ్మల్ని పార్టీ మార్చమంటారా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి సంకేతాలు పంపుతున్నారంట. తాడేపల్లిగూడెం పంచాయతీ కాస్త జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందంటే ఇక్కడ కొట్టు మీద ఆ పార్టీ కార్యకర్తలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి అన్నా కొద్ది కాలం ఆగండి అన్నా నేనున్నాను అన్నా, నీకు ఏం కావాలో నేను చూస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గ అభ్యర్థిని మార్చడం లేదు అనడంతో కంగు తిన్నారు తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక అసమ్మతి వర్గ నేతలు. అయితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎక్కువ మంది నాయకులు, కార్యకర్తలు ముందుకొచ్చి ఇటు తెలుగుదేశం, జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే పెంటపాడు మండలానికి చెందిన 8 మంది ఎంపీటీసీలు ఒక్కసారిగా జనసేన పార్టీలో బాహుబలికి అండగా ఉన్నారు. దీన్ని బట్టి తాడేపల్లిగూడెం రాజకీయం అర్థమవుతుంది. ఇక్కడ క్లోజ్ అయ్యేది కొట్టేనట అని వైసీపీ కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారట. ఇది ఎలా ఉంటే అసలు కొట్టు చేసిన తప్పేంటి? తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కింద స్థాయి నేతల నుండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల వరకు మమ్మల్ని కొట్టు అధికారంలో ఉండగా పట్టించుకోలేదు, కష్టపడిన వారికి పదవులు సైతం ఇవ్వడం మానేసి అమ్ముకున్నారు అని అనేక ఆరోపణలు మీడియా ముఖంగానే కొట్టు సత్యాన్ని మీద చెప్పిన తీరైతే మనం చూసిందే. ఇక తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు కొట్టు మాకొద్దని తెలియజేశారు. ఇక కొట్టుకు సొంత పార్టీలోనే బలం లేకపోవడంతో జనసేన బాహుబలి చక్రం తిప్పడం మొదలు పెట్టారు. నేను రాజకీయాలు చేయనంటూనే బాహుబలి రాజకీయాలు మొదలు పెట్టారు. నియోజకవర్గం అంతా తన వైపు తిప్పుకుంటున్నారు. ఇదంతా కూడా 2029 ఎన్నికలకు ఇక్కడ జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు బాహుబలి
పావులు కదుపుతున్నారు. జనసేన బాహుబలి ఇందులో భాగంగానే ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటుగా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎక్కువ మంది కింద స్థాయి నాయకులు, కార్యకర్తలకు బాహుబలి టచ్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇందులో భాగంగానే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చెందిన ఇంకొక అసమ్మతి వర్గం కనీసం 5,000 మంది కార్యకర్తలతో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామాలు చేయించి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీని కాపాడుకుంటారా, కొట్టుని ఉంచుకుంటారా, వేచి చూడాల్సిందేనంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు. చూస్తూనే ఉండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.